దేవునికి బిడ్డలారా, బైబిల్ పట్టుకుని చెప్తున్నాను. ఈ బైబిల్లో నేను అబద్ధం చెప్తే ఈ బైబిల్లో ఉన్న వ్యాధులు కానీ ఏ తెగులు ఉన్నాయో అన్నీ నేను నెత్తి మీదకి రావాలి. నేను కానీ అబద్ధం చెప్తే యథార్థంగా దమ్మున్న వ్యక్తిగా, దమ్మున్న దేవుడి కోసం, నేను ప్రకటిస్తున్న దేవుడి కోసం సజీవ సాక్షిగా ప్రాణం ఉన్నంత వరకు ఆయన కొరకు బ్రతకడానికి వచ్చినటువంటి వ్యక్తిని, ఆస్తులు అంతస్తులు ఉన్న 2.5 ఎకరాల భూమి కూడా అమ్మేసి దేవుని పరిచర్యకి వాడినటువంటి దేవుని కుమారుడు నేను. దమ్మున్న దేవుడి కోసం దమ్మున్న వ్యక్తిగా సాక్ష్యం చెప్పే వ్యక్తిని. ఎన్ని రోజులు తిరగలేదు, ఎన్ని నెలలు తిరగలేదు, ఎన్ని సంవత్సరాలు తిరగలేదు. మా కళ్ళేటినే చిన్న వయసు అయింది, మాకంటా చిన్న వయసు. ఘోరాతి ఘోరంగా క్యాన్సర్ వచ్చి నోట్లో ఉండి రక్తం కక్కి చచ్చాడు. వాళ్ళ అన్నయ్య చచ్చిపోతున్నాడు, బతికాడు, దేవుని మందిరానికి వస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, జాగ్రత్త సుమి, పరిశుద్ధ వేద గ్రంథంలో నా దేవుడు నీకు నాకు వాగ్దానం చేస్తున్న వాగ్దానం, నా నిమిత్తం మీరు మనుషుల చేత దేశించబడుదురు కానీ మీ తల వెంట్రుకలో ఒకటైన నశింపదు. మీ తల వెంట్రుకలో ఒకటైన నశింపదు. ఆ దేవుడు చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, సమాధానం ఇచ్చిన గొప్ప దేవుడు.